What's up, boys and girls? Welcome back to our channel, Chiru. C for Chiru. Today we are going for gym, guys. So ఈ రోజు అయితే మనం షోల్డర్ అండ్ యాప్స్ వర్కౌట్ ఉంది. వర్కౌట్ అయితే ఇచ్చి పడేద్దాం. అది కూడా మనం సింగిల్ వెళ్ళట్లే, మన ఫ్రెండ్ తో వెళ్ళిపోతున్నాం. విత్ అవర్ జిమ్ పార్ట్నర్ ఈజ్ మై ఫ్రెండ్ విష్ణు. చూసావా నేను తలెత్తుకుని ఎలా చేశాను నేను. ఈజ్ ఎ ఫన్నీ ఫెలో, గైస్. ఓకే, ఇప్పుడైతే మనం ప్రీ వర్కౌట్ అయితే తీసుకుందాం. ప్రీ వర్కౌట్ ఏంటని చూస్తున్నారా? లెట్స్ సీ ద ప్రీ వర్కౌట్. మనమైతే 100 grams ఆఫ్ స్వీట్ పొటాటో అయితే తీసుకోబోతున్నాం. వై? బికాస్ స్వీట్ పొటాటో అయితే మంచి ఎనర్జీ అయితే ఇస్తుంది. సో మీరు అస్సలు టైర్డే ఫీల్ అవ్వదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్వీట్ పొటాటో మీరు కాఫీ తీసుకోవచ్చు. ప్రీ వర్కౌట్ ఏదైనా అంటే అది తీసుకోవచ్చు. దెన్ బనానాస్ కూడా వెరీ గుడ్ ఫర్ ప్రీ వర్కౌట్. అట్లానే ఒక స్కూప్ ఆఫ్ క్రియేటిన్ అయితే తీసుకుంటున్నాం. ఎస్ గైస్, క్రియేటిన్ అంటే నేను అందరికీ రికమెండ్ చేయను. సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా లేకపోయినా వన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిదే కదా, ఏమంటారు? సో వన్స్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ డాక్టర్ సేస్ ఎస్, కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీది ఏది తీసుకున్నా ఒక 20 minutes గ్యాప్ ఉండేలా తీసుకోండి, ఓకేనా? ఓకే గైస్, మనమైతే స్వీట్ పొటాటో తినేసాం, క్రియేటిన్ కూడా తాగేసాం. ఇప్పుడైతే మనం హుడీ వేసుకొని జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ఐ వాంట్ సే సమ్ టిప్స్ ఫర్ యూ ఫర్ అ బిగినర్స్. మనమైతే జిమ్ చేస్తూ జిమ్ అయినాకైతే చెప్తాం, ఓకేనా? లెట్స్ సీ యు ఇన్ ద జిమ్. మీరేమైనా బిగ్ మీల్ తీసుకోవాలంటే అట్లీస్ట్ జిమ్కి వెళ్ళక ముందు ఒక 2 hours గ్యాప్ అయితే ఇచ్చేసి వెళ్ళండి, లేకపోతే నోట్లాగా వస్తుంది. మరి మీ ఇష్టం. జిమ్ అయితే సరిగ్గా చేయలేరు. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది గాయస్. సో ఎస్పెషల్లీ ఈ రోడ్లో ఎప్పుడు నాకు చిరాకు వేస్తూ ఉంటుంది. ఇక్కడైతే మనం 20 minutes అయితే ఆగాం. ఇట్లా కాదని మనం ఇంకా షార్ట్ కట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. షార్ట్ కట్లో కూడా మనలాగే అందరూ షార్ట్ కట్కి వచ్చేసారు గాయస్. వాట్ ఈస్ దిస్ మ్యాన్ షార్ట్? సో ఎట్లా కష్టపడి మనమైతే ట్రాఫిక్ అయితే దాటుకొని వచ్చేసాం గాయస్. వీఆర్ నియర్ టు అవర్ జిమ్. యా, దిస్ ఈజ్ మై జిమ్ గాయస్, ద కర్ల్డ్ ఫిట్. నాకు ఒకటి అర్థం కాదు, ఎప్పుడు జిమ్లంతా ఎందుకు పైన ఫ్లోర్ అనే కడతారు? నాకైతే అర్థం కాదు గైస్. మీకు ఎందుకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎలాగో మన జిమ్కి అయితే లిఫ్ట్ ఉంది కాబట్టి సేఫ్ అయిపోయాం. లేకపోతే అంతే, ఇంకా లెగ్ డే అయితే ఇంకా ఎవరో మోసుకొని పోవాల్సిందే మనని. యాక్చువల్లీ మనమైతే జిమ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇఫ్ యూ వాంట్ కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, ఓకే గైస్? చాలామంది షోల్డర్స్ వర్కౌట్లో కానీ ఏ వర్కౌట్లో అయినా కానీ చాలా వర్కౌట్స్ యాడ్ చేసుకుంటారు. ఒక 10 వర్కౌట్లు ఎన్నున్నా అన్ని యాడ్ చేసుకుంటారు. కొంతమంది 2-3 చేస్తారు. ఇట్స్ టోటలీ వెరీ వెరీ రాంగ్ గైస్. వన్ మోర్ థింగ్, మీ ఏ వర్కౌట్ చేయాలన్నా ఫస్ట్ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. వార్మప్ స్కిప్ చేయకండి. వార్మప్ స్కిప్ చేస్తే మీకైతే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా అయితే ఉంటాయి. యాక్చువల్లీ వార్మప్లో అయితే నేను పుషప్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటా. వై? బికాస్ ఐ లవ్ పుషప్స్. అండ్ ఆల్సో పుషప్ చేసేటప్పుడు మీ హ్యాండ్ ఎప్పుడైనా మంచి గ్రిప్ దొరకాలని ఇలా చేయండి. సో కీప్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. అలా పుషప్స్ కొట్టయితే చూడండి, యూ కెన్ డూ మోర్ రెప్స్. అండ్ పుల్అప్స్లో కూడా ఇలా అయితే పట్టుకోకండి, నెగిటివ్ గ్రిప్ అయితే పట్టుకోండి. సో నెగిటివ్ గ్రిప్, పుల్ మూమెంట్స్ ఎప్పుడైనా నెగిటివ్ గ్రిప్లో ఉండాలి, పుష్ మూమెంట్లు ఎప్పుడు పాజిటివ్ గ్రిప్లో ఉండాలి. సో దానిపైన ఒక వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నౌ లెట్స్ మూవ్ టు ద వర్కౌట్ నెంబర్ 1, ది కేబుల్ లాటరల్ రైజెస్. కేబుల్ లాటరల్ రైజెస్ వల్ల మీ మిడల్ హెడ్ అయితే బాగా టార్గెట్ అవుతుంది గాయస్. సో మీకు వైట్ షోల్డర్స్ కావాలంటే ఈ వర్కౌట్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. డోంట్ గో హై వెయిట్స్ వెల్ డూయింగ్ దిస్ వర్కౌట్. సో ఇఫ్ యు ఆర్ బిగినర్, మీరైతే డంబుల్తో కూడా చేయొచ్చు. సో ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫామ్ మీద ఫోకస్ చేయండి, వెయిట్ మీద కాదు. నౌ లెట్స్ మూవ్ టు ద వర్కౌట్ నెంబర్ 2, ద షోల్డర్ ప్రెస్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్ ఇన్ ది షోల్డర్స్. దీనివల్ల మీ ఫ్రంట్ హెడ్ అయితే టార్గెట్ అవుతుంది. సో మీకైతే మంచి అస్థెటిక్ లుక్ కావాలంటే షోల్డర్ ప్రెస్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. సో గో విత్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. నౌ లెట్స్ మూవ్ టు ది వర్కౌట్ నెంబర్ 3, యా, ద రివర్స్ ఫ్లైస్. దీన్ని మనం కూర్చొని కూడా చేయొచ్చు, నించొని కూడా చేయొచ్చు. సో మీ కంఫర్ట్ బట్ ఎలాగైనా చేయండి. బట్ వైల్ యు ఆర్ డూయింగ్, ఫోకస్ ది మజల్ అండ్ మైండ్ కనెక్షన్ అయితే వెరీ ఇంపార్టెంట్. దిస్ మజల్ గివ్స్ వీ టేపర్ లుక్. సో డోంట్ ఎవర్ స్కిప్ దిస్ వర్కౌట్ గైస్, వెరీ ఇంపార్టెంట్ వర్కౌట్. Now let's move to the workout number 4. This is none other than face pulls. Yeah, face pulls అనేది కూడా మంచి వర్కౌట్. మీ ఓవరాల్ షోల్డర్ హెల్త్ బాగుండాలంటే రేడల్సే టార్గెట్ అవుతుంది ఇది కూడా, బట్ ఇది కూడా చేయండి. సో వెరీ గుడ్ వర్కౌట్. షోల్డర్ చిన్న మజల్ కానీ, సో ఇఫ్ యూ ట్రైన్ ఇట్ వెల్, మీకైతే మంచి ఫిజిక్ అయితే ఇస్తుంది. సో ఏ బట్టలు వేసుకున్నా మీరు ఫిట్గా హ్యాండ్సమ్గా అయితే కనపెడతారు. సో దిస్ వర్కౌట్ ఈజ్ వెరీ గుడ్ వర్కౌట్ ఫర్ యువర్ రేడల్స్. Yes guys, final workout number 5. This is the Smith Mission Structs. Yes guys, ఈ వర్కౌట్ కూడా చాలా చాలా ఎఫెక్టివ్. స్మిత్ మిషన్లో చేయడం వల్ల మీకు ఇంజురీస్ కూడా తక్కువ అవుతాయి, మీ ఫామ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. వైల్ యు ఆర్ డూయింగ్ చెస్ట్ అప్, సో లుక్ ఫార్వర్డ్ అండ్ అయితే స్లోగా అయితే చేయండి, బట్ కాన్సన్ట్రేట్ యువర్ మజిల్ గైస్. దట్స్ ఇట్. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ వర్కౌట్ గైస్.
యా యాప్స్ అయితే షూట్ చేయలేదు బికాస్ ఆఫ్ ది క్రౌడ్ ఇన్ దిస్ జిమ్, బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం అయితే తప్పకుండా మీకు అయితే చూపిస్తా. యా నో లెట్స్ గో టు ద హోమ్ అండ్ ఇంటికి అయితే వెళ్ళి మంచిగా తినాలి గైస్. సో మీరు ఎంత జిమ్ చేసినా తినకపోతే వేస్ట్. సో ఇంటికి వెళ్ళి బాగా మెక్కాలి. మన బ్రోకి అయితే బాయ్ చెప్పేసాం. ఓకే గైస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద జిమ్. ఇప్పుడే మనం ఫ్రెష్ అప్ అయిపోయి పోస్ట్ వర్కౌట్ కూడా తీసుకున్నాం. వే ప్రోటీన్ 1 scoop of whey protein తీసుకున్నాం, విచ్ హ్యావ్ అరౌండ్ 25 grams of protein. అండ్ డిన్నర్ కూడా తీసుకునేసాం, లైక్ ఉప్మా, క్యారెట్స్ అండ్ చియా సీడ్స్. యా గైస్, చియా సీడ్స్ ఆర్ వెరీ గుడ్. వై? బికాస్ మీ స్కిన్ కానీ ప్రోటీన్ కానీ అంతా మంచిది. బట్ మీరు వేసి నానేసుకొని తినండి, అట్లీస్ట్ 1 hour అయినా నానండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. డైలీ తాగొచ్చు, వెరీ గుడ్. అండ్ ఉప్మా ఎంత ఈజీ కుక్ చేయొచ్చు అంత ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో వెరీ గుడ్ అండ్ వెరీ ఈజీ టు కుక్. అండ్ క్యారెట్ veggies is very good for our health and our face and skin. అండ్ ది సోయా చంక్స్ గైస్, ఇందులో అయితే అరౌండ్ 100 grams ఆఫ్ సోయా చంక్స్లో 52 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది గైస్. మీరైతే దీని అయితే బాయిల్ అస్సలు చేయకండి, ఉడికించుకొని అయితే తింటే వేస్ట్, అర్థం ప్రోటీన్ వెళ్ళిపోతుంది. సో నానేసుకొని తినండి, మీకైతే మంచి ప్రోటీన్ దొరుకుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ డయట్. నువ్వు ఎంత జిమ్ చేసినా కూడా కరెక్ట్గా మెక్కకపోతే వేస్ట్. మెక్కాలని ఏది పడితే అది మెక్కేకు, మళ్ళీ కండలు రావు, పొట్ట వస్తుంది. ఓకే, మనం తినేది కూడా క్వాలిటీ ఫుడ్ తినాలి. యాజ్ యూ నో, ప్రోటీన్ ఎప్పుడు బాడీ వెయిట్ ఇంటూ 2 grams తీసుకోవాలి. అండ్ క్యాలరీస్ కూడా బిఎంఐ చెక్ చేసుకో, ఎన్ని క్యాలరీస్ ఉండాలో సర్ప్లస్లో తినాలి. ఒక 200 to 300 క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటేనే యూ విల్ గెట్ ద గుడ్ మజిల్స్ అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ అయితే వస్తాయి గైస్. అండ్ బీ కన్సిస్టెంట్ టు జిమ్. కన్సిస్టెంట్ జిమ్లో అయినా కానీ తినడంలో అయినా కానీ అన్నింటిలో కన్సిస్టెంట్ ఉంటేనే యూ గెట్ ద రిజల్ట్. నేను 1 day 2 day చేస్తా అవ్వదు మళ్ళీ నా వల్ల అంటే జిమ్కి అయితే బాగా చెప్పాయి, యూ కాంట్ హ్యాండిల్ ఇట్ బ్రో. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ మ్యాన్. యా, అండ్ ఇఫ్ యూ వాంట్ this bro, how to calculate these calories? I don't know bro, how to calculate this protein intake? I don't know. And మీరు అడిగితే I will make a video on that. అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని తినాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ అంతా నేను చెప్తా. వై ఫియర్ బ్రదర్ వెన్ ఐఎమ్ హియర్? ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్ గైస్, మీ వైపు నుంచి ఒక సపోర్ట్ కావాలి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ జిమ్ గైస్, మీ జిమ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో అందరికీ షేర్ చేయండి గైస్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీరు షేర్ చేయండి. దెన్ ఐ విల్ మేక్ బల్జ్ ఆఫ్ వీడియోస్ లైక్ దిస్ మ్యాన్. Okay, finally, thank you for watching guys. See you in the next video. Signing off.